నమస్తే, నేను రాజేశ్వరి. ఇది కంపోస్ట్ చూపించాను కదా, ఎంత తక్కువ అయిపోయింది చూడండి. మొత్తం ఇది వేసిన నేను నీళ్ళు పోసినాక నాకు ఇట్లా కారుతుంది. ఇక్కడ మనకు కారిపోతుంది కదా, ఇంట్లో హోల్స్ ఉంటాయి కదండి. ఇంకో ఇదంతా వచ్చింది ఈ నీళ్ళు ఎంత మంచిది తెలుసా. మొత్తం వర్మి కంపోస్టు మొత్తం నీళ్ళు, ఈ నీళ్ళు మామూలు దాంట్లో పోసేసుకుంటా. ఇంకో ఇది కూడా తగ్గిపోయిందండి. నేను ఏం చేస్తాను అంటే, ఇంకో ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఇదంతా ఎండిపోయింది. ఇది పారిజాతంది, ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఎండిపోయిందండి. రోజు ఇట్లా వేసుకుంటా నేను. పువ్వులు, దేవుడి పువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను మళ్ళీ ఇందులో వేసుకుంటా. ఇందులో పోసేసిన ఆ నీళ్ళు ఇప్పుడు మంచిగా వీటికి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఇందులో కూడా మళ్ళీ ఇంత డైరెక్ట్గా వేయను. మామూలు నీళ్ళని కలిపినా కానీ ఇంకా కొంచెం కలుపుకుంటా. వేరే నీళ్ళు చెట్లకు పోస్తా. కాకపోతే వర్షం పడింది కదండి రాత్రి, భూమి అంతా పచ్చిగానే ఉంది. మనం పోయిన అవసరం లేదు. ఒక్కరోజు పోసుకోకపోతే మనకేం లేదు. ఇదో అల్లము మొలవలే అన్నాను. అల్లం మొలిసిందండి గడ్డ పెట్టుకుంటే. మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కూడా బాగుంది. ఇది చిక్కుడుకాయ వచ్చింది, కాకరకాయ, చిక్కుడుకాయ అన్నీ బాగానే మొలిసినాయండి. తోటకూర, ఎర్ర తోటకూర, పాలకూర, ఇవన్నీ వంకాయ చెట్లు పూల మీద ఉంది. ఇదండి ఇంకో 7 వరకు వచ్చేసింది పప్పాయ. ఇంకా పప్పాయ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇగో 7 వరకు వచ్చిందండి. ఇక్కడ ఉంది కదా చిగురు, ఇది 2 కట్టలు తీసేస్తా. కొంచెం ఈ 2 బద్దలు తీసేస్తే ముడిలు ఇప్పేసుకుంటాయి. ఈ ముడిలు ఇప్పేసుకుంటే పైకి పోతుంది. దీనికన్నా కాయలు అవుతాయి చూడాల. ఇదైతే నాటు దొండకాయ, మీకు తెలిసిందే. ఇంకో చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయని మొత్తం పాకుతుంది. ఇక కొత్త చిగుర్లు వచ్చి ఏలాడుతుంది. కింద స్ట్రాబెర్రీ అండి, మన స్టార్ ఫ్రూట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.